ఉద్యోగాలే పోతాయి, కేసులు, జైలు శిక్షలు పడతారు, నానా తిప్పలు పడతారు. అవును. అలాంటిది ఇక్కడ ఈ వ్యవస్థలో అట్లాంటి ఒక క్రాస్ చెకింగ్ మెకానిజం లేదు అనేటటువంటి పాయింట్ ఇప్పుడు చర్చకు వచ్చింది. అది అట్ ద సేమ్ టైం ధృవీకరించట్లేదు ఇక్కడ. అంటే ప్రజల్లోంచి న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఒక రూలు, సామాన్య ప్రజలకు ఒక రూలా అనే ప్రశ్న ఇప్పుడు వస్తోంది. అంటే దానికి న్యాయ వ్యవస్థ ఏం సమాధానం చెప్తుంది రేపొద్దున? ఏం చెప్పడానికి ఏం లేదు రేపొద్దున. ఇప్పుడు ముందైతే బదిలీ చేశారు, మేబీ దీన్ని బేస్ చేసుకుని రేపొద్దున పార్లమెంట్లో ఆల్రెడీ రేణుకా చౌదరి లాంటి వాళ్ళు ఇదే ఇచ్చారు, దాన్ని ఏమంటారు, ఒక తీర్మానం పెట్టాలని చెప్పేసి, చర్చ జరగాలని చెప్పేసి. వాస్తవంగా ఇట్లాంటి వాటిలో న్యాయమూర్తుల విషయంలో రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సున్నితమైన అంశం ఉంది. రాజ్యాంగం ప్రకారం అయితే గనక కొలీజియం వ్యవస్థే లేదు. న్యాయమూర్తుల నియామకం అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం డిసైడ్ చేసినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి న్యాయమూర్తిగా నియమిస్తాడు. ఇది రూలు. ప్రభుత్వం డిసైడ్ చేసిన న్యాయమూర్తిని రాష్ట్రపతి సంతకంతో వస్తారు. అంటే చీఫ్ జస్టిస్ ప్రభుత్వానికి నియమించే లేదు ప్రతి న్యాయమూర్తి నియామకంలో కూడా. ఆ తర్వాత ఇలా నియమితులైనటువంటి న్యాయమూర్తిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు. వాళ్ళని ఇప్పుడు అందుకే కదా గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా చేసిన ఆయన కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. కాదు సార్, తొలగించే అధికారం కొలీజియం ఉందా? లేదు, అదే చెప్పేది. అసలు కొలీజియానికి కూడా రాజ్యాంగ విరుద్ధమైన అధికారం